నమస్కారం. మీరు ఏ పని మొదలెట్టినా అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయా? మీ కెరియర్ ఎదగకుండా ఎక్కడికక్కడే ఆగిపోయిందా? ఎంత కష్టపడినా సరైన గుర్తింపు దక్కడం లేదని బాధపడుతున్నారా? అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి అసలు కారణం మీ జన్మజాతకంలోని 10వ భావం మరియు దశమాధిపతి. ఈ ఇద్దరు కూడా ఈ రెండు కూడా బలంగా లేకపోవడమే. ఏ పనైనా సాధించడానికి ప్రకృతి పరంగా కొంత నిర్దిష్టమైన శక్తి అవసరం. అది మీలో లోపించినప్పుడు పనులు ముందుకు సాగవు. దీనికి అద్భుతమైన పరిహారం చెప్తాను. అదే బయోలాజికల్ రెమెడీ. అంటే మీ జన్మజాతకంలో 10వ భావాధిపతి అయిన గ్రహానికి సంబంధించిన ఆహారాన్ని మీరు డైట్లో చేర్చుకోవడమే. ఉదాహరణకు మీ 10వ భావాధిపతి రవి భగవానుడైతే గోధుమలతో చేసిన వేడి వేడి రొట్టెలు, ఉప్మా, అల్లం, మిరియాలు ఇట్లాంటివి వాడాలి. అదే చంద్ర భగవానుడైతే దద్దోజనం, పాయసం, పన్నీరు లేదా దోసకాయ, పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. దశమాది కుజుడైతే ఎర్ర కందిపప్పుతో చేసిన రసం లేదా సాంబార్, వేడి ఆహారాలు, బెల్లం ఇట్లాంటివి తీసుకోవాలి. అదే బుధ భగవానుడైతే మిక్స్డ్ వెజిటబుల్స్, గ్రీన్ సాలడ్స్, పెసరట్టు లాంటివి తినాలి. గురు భగవానుడు అయ్యాడనుకోండి, అట్లయితే స్వచ్ఛమైన నేతితో చేసిన స్వీట్లు, బేసిన్ లడ్డు, శనగపప్పు వడలు, నిమ్మకాయ పులిహార ఇట్లాంటివి తినాలి. అదే శుక్ర భగవానుడైతే పులియబెట్టిన ఆహారాలు, పెరుగు వంటకాలు, రసగుల్లాలు లాంటి తెల్లటి స్వీట్లు, బొబ్బర్లు ఇట్లాంటివి తీసుకోవాలి. శని అయితే వేయించిన నల్ల నువ్వుల పొడి, లడ్డూలు, నువ్వు లడ్లు, చేదు ఆకుకూరలు, ఆవ నూనె ఇట్లాంటివి వాడాలి. ఒకవేళ దశమ స్థానంలో రాహు గనక ఉన్నట్టయితే మినప గారెలు, కేతు ప్రభావం కనుక ఉంటే ఉలవచారు, చింతపండు పులిహోర, భూమిలో పండే దుంపలు మీ డైట్లో చేర్చుకోవాలి. మనమంతా విశ్వంలోని మూలకాలతోనే ఏర్పడ్డాం కాబట్టి ఆయా గ్రహాలకు సంబంధించిన ఆహారాన్ని మీరు క్రమం తప్పకుండా తినడం మొదలెడితే ఆ గ్రహం యొక్క శక్తి మీ శరీరానికి అందుతుంది. దాంతోపాటు మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా సానుకూలంగా మారుతుంది. మీ జన్మజాతక చక్రంలో దశమాధిపతి ఎవరు? తప్పక కామెంట్ చేయండి.